ఓకేనా? ఎవరు అడుగుతారు? అంత లెక్క లేదేంటి బ్రదర్? రైట్, మీరు పైకి వెళ్ళండి సార్. పైకి వెళ్ళే కొంచెం ఓకే. ఇక్కడ నుంచి వాళ్ళు మైక్ ఆఫ్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా 2018లో స్టార్ట్ అయింది అన్నారు, నిరోక సుఖమిక అన్నారు. ఇప్పుడు ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? సినిమా ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఇది సినిమా లేట్ అవ్వాల, రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. నేను రిలీజ్ చేసింది ఓటీటీ, 17 ఓటీటీస్ రిలీజ్ చేశాను, ఇంక్లూడింగ్ విత్ అమెజాన్ ప్రైమ్, ఎంఎక్స్ ప్లేయర్, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, అలాగా 17 ఓటీటీస్లో 2019 డిసెంబర్ రిలీజ్ చేశాను. అయితే యూట్యూబ్లో చేరా, యూట్యూబ్ రైట్స్ ఎవరికి ఎవరా, మేడం రైట్స్ కదా అన్నీ. సో ఇప్పుడు మనం ఈసీకి ఇచ్చాం, ఈసీకి ఏమి ఇచ్చాం? ఏ రైట్స్? కాదు, యూట్యూబ్ రైట్స్. హలో హలో, ఓకేనండి. నెక్స్ట్ మీరు మీ ప్లేస్కి వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యురేకా సాకామిక టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రైలర్ చూసాం కదా, ఈ మధ్యన అమ్మాయిలు బాగా బోల్డ్గా చూపిస్తున్నారు. మీ ట్రైలర్ కూడా అమ్మాయిలు బోల్డ్గానే ఉన్నారు. అంటే అమ్మాయిలు బోల్డ్గా చూపిస్తేనే సినిమా థియేటర్కి వస్తారు, లేకపోతే చూడరు అని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకోవట్లా. మరి దేనికోసమని బోల్డ్గా చూపిస్తున్నారు? నేను బోల్డ్గా చూపించింది సాంగ్లో, కావ్య సింగ్ చేసింది నా పక్కన, అప్పుడు స్విమ్మింగ్ పూల్లో చేసింది కదా. సో సారీ, ఆ సాంగ్ గురించి మా ఆవిడ గొడవలు పెట్టుకుంది, మీరు అక్కడే మళ్ళీ పాయింట్ పెట్టారు, క్షమించండి. ఈ నైట్ ఫుడ్ ఉంటుందా? ఓకే, ఇప్పుడు ఆనంద చెప్తా. అయితే మళ్ళీ స్విగ్గీని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది ప్రియవదన అనే సాంగ్ అనమాట. నేను విలను కదా, నాకు కొంచెం హాలీవుడ్ పిచ్చి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, విలన్కి హీరోయిన్ పెట్టి డ్యూట్ పెట్టాను. యాక్చువల్లీ ఆర్డ్ తెలుగులో ఎవడట పెట్టడం, అలా పెట్టాను. పెట్టడం వల్ల ఏమవుతుందంటే, పర్టికులర్ ఆ అమ్మాయి సంబంధించిన ఏదైతే ప్రావకేటింగ్ అంటే రెచ్చగొట్టేలా ఉండాలి. రెచ్చగొట్టడం అంటే బూత్ కాదు. ఇప్పుడు భార్య భర్తను రెచ్చగొట్టడం బూత్ అని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? భార్యని భర్త రెచ్చగొట్టడం బూత్ కాదు సార్, కదా. అయితే నేను కరెక్టే, నెంబర్ 1. నెంబర్ 2, రెండో అమ్మాయి కూడా ఎక్స్పోజింగ్ ఉంది, మీరు చెప్పింది కరెక్ట్. నేను అమ్మాయి క్యారెక్టరేషన్లో జస్ట్ ఇక్కడ దాకా కొంచెం లిటిల్ బిట్ నీస్ పై దాకా క్యాస్ట్ ముందు నేను ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా సినిమాకి ముందే చెప్పేస్తాను టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇదిగో మీ వేషం ఎలా ఉంటుంది, మీ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, దీనిలో ఒక సీన్స్ ఏదన్నా లిటిల్ బిట్ రొమాంటిక్గా ఉన్నా, మీరు చెప్పినట్టు ఏదన్నా ఎక్స్పోజింగ్ ఉన్నా అది చెప్పేస్తాను ముందే. వాళ్ళు ఒప్పుకుంటేనే నేను బాండ్ రాస్తాను అమ్మాయిలు కంపల్సరీ, అది నాకు అలవాటు. వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకుంటాను. సో అది పెట్టడానికి కారణం ఏంటంటే, వాళ్ళిద్దరు దొంగలు మా ఇంటికి వస్తారు. సో ఆ అమ్మాయి అతను ఇద్దరు హీరోయిన్లు దొంగలు అన్నమాట. ఆ అమ్మాయి కూడా ప్రావకేటింగ్గా ఉంటుంది. సో తను ఏంటంటే ఇక్కడ దాకా డ్రెస్సు అది ఆల్మోస్ట్ కథలో 80% అదే డ్రెస్లో ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళ ఇంటికి వచ్చి లాక్ అయిపోతారు. ఆ ఒక్క డ్రెస్సు ఎలా ఉండాలి, కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉండాలి. ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ ఎక్స్పోజింగ్ డ్రెస్సుమా అంటే నేను మేక్ ఓవర్ చేస్తా. యాక్చువల్లీ ఈ అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి ఉంది కదా ఆ చివర, ఆ అమ్మాయి ఒరిజినల్ బయట మీకు చూస్తే గుర్తుపట్టలేదు. ఒరిజినల్ నార్మల్గా అమ్మాయి అందరు అమ్మాయిలు జడలు వేసుకున్నట్టు మామూలుగా అట్లా ఉంటుంది. నేను ఆ థాయిలాండ్ లాంటి విగ్ కూడా పెట్టించి ఒరిజినల్గా అమ్మాయి హెయిర్ బాగున్నా కూడా దాన్ని
పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ ఐడియా ఉందా? Yes, sir. ఆ లెవెల్లో ఇట్లా జల్లు ఇప్పించి ఏదో నా పిచ్చి అంతా అమ్మాయికి ఇట్టే. అంటే నేను నా దగ్గర మైనస్ ఒకటి ఉంది ఏంటంటే నేను ఏది అనుకున్నాను అదే చేస్తా. అది కొంచెం ప్రమాదకరమైన ప్రక్రియ అయి ఉండొచ్చు. అంటే మేక్ ఓవర్. థ్యాంక్స్. ఓకే ఓకే. సో ఇదే ఓకే. మీరు మళ్ళీ సపరేట్ ఇద్దరు కానీ అయితే అలాగే అమ్మాయిని గెటప్ తీసుకున్నా. అందుకనే ఆ స్టోరీలో పార్ట్ లాగానే తీసుకున్నా తప్ప ఎక్స్పోజింగ్ బేస్డ్ సినిమాని ఎప్పుడు చేయను. ఎందుకు చేయనంటే వీ గాట్ నేషనల్ అవార్డు. ఇప్పుడు పేరు రాకూడదబ్బా, వస్తే నిలబెట్టుకోవాలి కదా. మాకు పెద్ద పేరు మంచి పేరు వచ్చింది, నిలబెట్టుకోవాలి కదా. అవును సార్. సో మనం ఎందుకు నాస్టీగా వేస్తాం? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, నాట్ డిపెండ్ ఆన్ ద ఎక్స్పోజింగ్, ఆల్సో ఎక్స్పోజింగ్. నేను కూరలో ఉప్పు వేసా, ఉప్పు కూర చేయలే. ఓకే సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, హాయ్ అండి. మై సెల్ఫ్ వంశీ, 100 టీవీ. వంశీ యా చెప్పండి. సార్, ఈ మూవీలో క్యామ్రీ ట్రాక్ తీసుకొచ్చారు కదా, థియేటర్లో ఎంత వరకు ఈ వర్కౌట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? కామెడీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి తీసుకుంటే ఆల్వేస్ కామెడీ సినిమా పే అసలు ఎప్పుడు ఇఫ్ ఇట్స్ హెల్దీ. కామెడీ చేయడమే కష్టం, ఎందుకు తెలుసా? టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు జోక్ వేశారండి, నేను అట్లా మన రాజేంద్ర ప్రసాద్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లా చూస్తే ఆయన ఎక్కువగా అలా చూస్తాడు, మీకు ఐడియా ఉంటుంది. ఆ మాట అన్న తర్వాత వాడు ఇచ్చే టైమింగ్ ఉంది కదా, ఆ టైమింగ్ లేట్ అయినా వాడు అనకముందే వీడు ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది పండదు. ఇక్కడ మా స్టార్ కామెడీ ఉన్నారు కోపకృష్ణ గారు, ఆయన తెలుసు కామెడీ పండించడం అంటే ఆయన దానిలో సిద్ధవస్తున్నా తెలిసి నాకు ఏమీ తెలియదు, అది చెప్పాక కష్టం చేశాను. సో కామెడీ పరంగా వస్తే ఏమవుతుందంటే మినిమం హెల్దీ కామెడీ. నా ఫేవరెట్ డైరెక్టరు జంజాల్ గారు కామెడీలో. ఆయన కామెడీ ఎప్పటికీ చూడొచ్చు. ఒక అహనా తెల్లంట ఉండొచ్చు, ఒక పరమణ సంజయరావు ఉండొచ్చు. సో కామెడీ డెఫినెట్ వర్కౌట్ అవుద్ది, గ్యారంటీ. అందుకని నాకు నమ్మకం ఏంటంటే కామెడీ కరెక్ట్ టైమింగ్ ఉండి నచ్చితే వర్కౌట్ అవుద్ది. కొత్త వాళ్ళతో కష్టం ఏంటంటే కొత్త వాళ్ళ టైమింగ్ తెలియదు, వాళ్ళకి మనం లిటిల్ బిట్ చెప్పాలి, మనకు కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. థ్యాంక్ యూ. సో హాయ్ మేడం, ఇది ప్రొడ్యూసర్ గారికి. ప్రొడ్యూసర్ గారు మైక్ ప్రొడ్యూసర్ గారికి క్వశ్చన్. వెనక తలకాయ దాచుకుంది ఎవరు చూపించండి. ఎవరా 4వ శవం? ఇది 4వ శవం. మేడం మీకే. హాయ్ మేడం. చెప్పండి సార్. సాకే సాయిరామ్ గారు ఇప్పుడు మీకు ఇందులో డైరెక్టర్ గారు దాంతో పాటు ఒక లీడ్ క్యారెక్టర్ అనేది చేశారు. సో వీళ్ళ క్యారెక్టర్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మేడం? ఆయన ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు కదా. ఏమి He falls in the third category. ఓకే. సో సాకేత్ సాయిరామ్ గారి కంటే ముందు వేరే విలన్ గారిని మీరు చూస్ చేసుకున్నారు, హ్యాండ్ ఇచ్చారు కదా, మీరు చెప్పారు కదా వేరే పర్సన్ అని. సో మరి ఆయనకి ఇచ్చే పేమెంట్ అయితే మా సార్కే ఇవ్వచ్చు కదా మేడం? అంటే అది కలిసి వచ్చింది కదా మీకు, అది ఏ విధంగా యూజ్ చేశారు? అది ఇట్స్ అ బిజినెస్ స్ట్రాటజీ సార్. సర్క్యులేషన్ లో పెట్టాను, ఆయనకే మంచిది. మరి సాయిరామ్ గారు ఇప్పుడు ఇందులో ఉన్న సీన్స్ అన్ని మీరు చూస్తుంటే రొమాంటికల్ సీన్స్ అలా ఉన్నాయి. ఇది ఇంతకు ముందు రిలీజ్ అయినప్పుడు వచ్చి ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు అవి స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి మేడం? అబ్బా మా సార్, ఐ టోల్డ్ యూ ఐ హావ్ యాక్టెడ్. నిర్మాతగా మీ ఒపీనియన్ ఏంటి, వైఫ్ గా మీ ఒపీనియన్ ఏంటి? నిర్మాతగా నా ఒపీనియన్ ఏంటంటే అవుట్పుట్ బాగానే వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. వైఫ్ గా ఒపీనియన్ ఏంటంటే ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ కమర్షియల్ థియేటర్, ఐ టోల్డ్ యూ రైట్, 9 years. యాక్టింగ్ అంటే ఏంటి నాకు తెలుసు, నేను అక్కడే ఉన్నా. ఆ అమ్మాయి వేసిన గౌన్స్, ఆ అమ్మాయి వేసిన బట్టలు అన్నీ నాయే. సూపర్. అలా ఉంచి రొమాన్స్ చేయనిచ్చానని కాదు, అవుట్పుట్ కావాలని. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ద హౌస్ అండ్ ఐ డోంట్ డౌట్ హిమ్ అట్ ఆల్. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఛాన్సే లేదు. ఓకే మేడం, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? షూట్ సెట్ లో ఉన్నారు కదా? 2 days ఉన్నా. సో ఫస్ట్ షాట్ కి సాయిరామ్ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీకు మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది ఆ టైంకి అండ్ పర్ఫార్మెన్స్ చూస్తూ? చెప్పాను కదా, అప్పుడు టెన్షన్ లో అర్థం కాలేదు. ఓకే. అవుట్పుట్ వచ్చిన తర్వాతనే అర్థమైంది. ఓకే. సో యాక్టింగ్ రియల్ లైఫ్ ఐ లివ్ విత్ హిమ్ 16 years of marriage.
ఒక్కసారి కూడా నాకు డౌట్ రాలేదు, బికాజ్ నేను కూడా యాక్టింగ్ చేశాను, నేను కూడా స్టేజ్ మీద రొమాన్స్ చేశాను, ఏదేదో చేశాను. ఎలా ఉంటుంది నాకు తెలీదా? మిమ్మల్ని మేము మిస్ అయ్యాం మేడం. అయితే ఈ మూవీలో మీరు కూడా ఏమైనా కనిపించారా మేడం యాజ్ యాక్టర్ గా ఈ ఇంకా మూవీలో? ఒక ఫనీ విషయం చెప్తా. కావ్య సింగ్ గారు ఉన్నారే, ఆమెకి ఒక అలవాటు ఉంది. షీ ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ రైట్ నౌ ఆర్ నాట్. వెన్ షీ కేమ్ ఫర్ యాక్టింగ్ షీ వాజ్ అ చైన్ స్మోకర్. ఈయనకేమో స్మోక్ పడదు రియల్గా. మా ఇంట్లో ఎవరు స్మోక్ చేయరు, తాగరు, ఏ పిచ్చి అలవాట్లు లేవు, అందుకని ఇట్లా ఉన్నాము. ఉంటే ఎక్కడికో ఉండేవాళ్ళం. సినిమా ఇండస్ట్రీ అంటేనే అదే అనుకుంటారు కదా సార్. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ అదే కూడా, ఎందుకు ఎక్స్పోజింగ్ అంతా చూపించారు? ఇప్పుడు ఆ పార్ట్ ఉంది కాబట్టి చూపించాము, అవసరం ఉంది కాబట్టి చూపించాము. థర్డ్ సినిమా చూడండి, ఫుల్ ట్రెడిషనల్ వేర్లో ఉంటుందా కల్ట్ సినిమా. సినిమా చూడండి, మంచి డబ్బులు, మంచి కామెడీ, మంచి డబ్బులు కూడా వచ్చాయి. డైరెక్టర్ గారి క్వశ్చన్. విజయ్ ఫ్లోలో అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, 100 రూపాయలు తీసుకోవట్లేదు. ఆల్రెడీ తీసుకున్నాను సార్. 100 రూపాయలు ఖాతా రాయండి సార్, నో ప్రాబ్లం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో అది మీకు అనుకున్నట్టు ఓ రొమాన్స్ చేస్తున్నారని కాదు, అది ఇట్ వాజ్ అ పనిష్మెంట్ ఫర్ హిమ్. అక్కడ గాలి పీల్చుకోలేక సచ్చారు, నాకేమో బాగా తిరిగిందని నేను నవ్వాను అంతే. హాయ్ సాకేత్ గారు, హాయ్. అసలు ఈ జోనర్నే ఎందుకు ఎంచుకున్నారు థ్రిల్లర్ కామెడీ? నేను బేసిక్గా చేసిన సినిమా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఎనీ టెక్నీషియన్ కెన్ డూ ఎనీ జానర్ అండి. అలా ఉండాలి కూడా, అప్పుడే మనకు సస్టైన్ చేయదు ఇండస్ట్రీలో. నేను అనుభవించిన ఫీల్ ఏంటంటే, అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అది నాకు డైరెక్టర్గా హెల్ప్ అయింది. వర్క్ స్టైల్ కాదు, ఎక్స్పీరియన్స్ అంటే మెంటల్లీ ఒక థాట్ ప్రాజెక్టింగ్లో హెల్ప్ అయింది. ఏంటంటే నేను అవార్డు సినిమాలు చేశాను కదా, నాకు అన్ని అవార్డు సినిమాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, సో వీడు దీనికే బాగుంటాడని ముద్రేశారు నా మీద. అందుకే నేను ఫస్ట్ సినిమా